కృష్ణమూర్తి గారు, సో పెన్షనర్ సంబంధించి ఇప్పుడు 10,000 కోట్ల బకాయిలు లాస్ట్ జూన్ లో ఉండే, ఇప్పుడు 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వచ్చారు. అయినా బకాయిలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అట్లే ఉన్నాయా మీ లెక్క ప్రకారం? ఏ తగ్గుతున్నాయి సార్, వచ్చేవాళ్ళు వస్తున్నారు పోయేవాళ్ళు పోతున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే డబ్బులు విడుదల అవుతున్నాయి, డబ్బులు విడుదలైతున్నాయి కానీ అసలు వాళ్ళకి రావడం లే. 24 రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి రాలేదు. 24, 25, 26 అట్లా వరుసగా వస్తే బాగుండేది. అట్లా రాకుండా ఉండడం అనేది చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. 23 వాళ్ళకి ఏరియర్స్ పేరుతోటి పెండింగ్ బిల్స్ పేరుతోటి వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకి రాకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నది ప్రధానంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రభుత్వం ఇవాళ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పింది. మా అక్కడ బడ్జెట్ సెషన్ లో ఉన్నప్పుడే దాన్ని ఇనాగరేషన్ చేస్తామని చెప్పారు. దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఇవాళ కింది జనం అయితే ప్రతి వాళ్ళు అదే అడుగుతున్నారు ఇవాళ. అయితే వచ్చినట్టే మనం ఫీల్ అయినటువంటి మనకు వాళ్ళు అది రాకపోవడం వల్ల చాలా నష్టం కలుగుతున్నదని ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ హాస్పిటల్ పోయినా గానీ ₹1,00,000 వాళ్ళు డిపాజిట్ చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? అందుకోసం అలాంటి స్థితి వాళ్ళ కొనసాగుతుంది. అందువల్ల తప్పనిసరిగా హెల్త్ కార్డు విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకుని వెంటనే విడుదల చేయడం అనేది ప్రధానమైంది. అది లాంచింగ్ చేస్తామని అనుకున్నాం మేము, కానీ లాంచింగ్ కూడా జరగలేదు. అది చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఎక్కువ ఉందనేది స్పష్టం. ఇంకోటి ఏమిటంటే ఇవాళ ఏరియాస్ మనకు సంబంధించి 24 తర్వాత రిటైర్ వాళ్ళ సమస్య సంబంధించింది చాలా మంది ఇప్పటికే 68 మంది లెక్క చనిపోయినట్టు కనబడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు 68 మంది చనిపోయిన వాళ్ళు మేము కూడా చనిపోతేనే ₹1,00,00,000 వస్తాయా అనే దగ్గరికి చివరికి వచ్చే వరకు, అంటే బతికుండగా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. అందుకోసం చనిపోతారన్నా ₹1,00,00,000 ఇస్తారు కదా వాడు. అందుకోసం అలాంటి స్థితి ఇవాళ ఏర్పడుతున్నది మనకు కనపడుతుంది. అందుకోసం తప్పనిసరిగా దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పోరాటం చేయకుండా వచ్చే పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు జేఏసీ నాయకత్వం కూడా తాచి తూచి పనిచేస్తున్నది. జేఏసీలో మీరు కూడా ఉంటారా? ఎంప్లాయీ జేఏసీ మళ్ళీ పెన్షనర్ జేఏసీ వేరా? పెన్షనర్ జేఏసీ ఏం లేదు సార్. పెన్షన్ చేసి మేము ఈ జేఏసీలోనే ఉన్నాం, ఈ జేఏసీతోనే పోరాడుతున్నాం. ఈ 206 సంఘాల్లో మేము కూడా ఒక సంఘం. అందుకోసం మేము పోరాడుతున్నాం అంతే తప్ప వేరే ఏం లేదు దీంట్లో. ఏ పెన్షన్స్ అయినా కానీ పెన్షన్ బెనిఫిట్ అన్నప్పుడు నువ్వు ఏ జేఏసీలైనా ఉండు, ఎక్కడైనా ఉండు, కావాల్సింది అదే కదా. అందుకోసం ప్రధానంగా మనం అది చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఏరిస్తూ వీళ్ళందరికీ డబ్బులు ఎక్కడున్నాయి అంటున్నారు. పోయిన గత ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? 15వ తారీఖు ఇచ్చింది కదా. ఈయనకి మొదటి తారీఖు ఇస్తారు అంతే తేడా, గారు వేరే తేడా ఉంది. అదొకటి. రెండో విషయం ఏంటంటే పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్యల పరిష్కారం అయితే లేవుటే కావు. ఎందుకు కావంటే 1వ తారీఖు నాడు ఇవ్వాలి కంపల్సరీ అని అనుకుని ఇస్తున్నారు కదా. అట్లాగే మరి మాకు కూడా ఇవ్వాల్సినటువంటి మావే కదా డబ్బులు. మా ఇప్పుడు పిఎఫ్ జీపీఎఫ్ సంబంధించిన డబ్బులు మావే కదా, మేము దాచుకునే కదా. కమిటేషన్ మేము అమ్ముకుంటే వచ్చేయే కదా. గ్రాట్యుటీ మాకు వచ్చి రావాల్సిందే కదా. అందుకోసం ఇవి ఎక్కడికి రావాలనేది, ఎప్పటికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వాలి తప్ప ఊరికనే మా దగ్గర లేవు అంటే ఎట్లా? అది సరైనది కాదు అసలు. అనేక రకాలైనటువంటి వాటిని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అనేక పథకాలు తీసుకొస్తున్నారు, అనేక మందికి ఇస్తున్నారు. కానీ మేము ప్రత్యేకంగా చూడడం ఎందుకు? అది అవసరమా? ప్రభుత్వ ఉద్యోగులను కానీ లేకపోతే పెన్షనర్స్ కానీ మిగతా వీళ్ళెవరు పరాయి వాళ్ళలాగా చూస్తారు తప్ప తన వాళ్ళలాగా చూడటం లేదనేది మాకు ఉన్నటువంటి బాధ. వేరే బాధ ఏం లేదు దీంట్లో. అందులో అలాంటివన్నీ ప్రతి వారికి చూడాల్సిన అవసరం. అందుకోసం తప్పనిసరిగా ఇది పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మా వాళ్లే అనే భావన కలిగి ఉండాలి. మా వాళ్ళనే భావన లేకుండా వీళ్ళు ఎవరో పరాయి వాళ్ళు, వీళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం అనే ఫీలింగ్ లో ఉంటే అది సరైనది కాదు. నాకు పెన్షనర్స్ కు పరిస్థితి చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే మీరు దాచుకునే డబ్బులు అవి ఇప్పుడు అంత కామన్ పబ్లిక్ అర్థం కాదు. మీరు జీపీఎఫ్ అన్నది మీ జీతంలో కట్ అయిన డబ్బులు మీకు ఇచ్చేందుకు 2 సంవత్సరాలు ఆలస్యం అవుతుంది కదా. ఇప్పుడు ఏదైనా బ్యాంకులో పెట్టుకుంటే ఏ నిమిషం అయితే ఆ నిమిషం డిపాజిట్ చేసుకోవచ్చు. జీపీఎఫ్ మీరు దాచుకున్న డబ్బులు మీరు ఇవ్వడానికి గ్రాట్యుటీ అనేది మా ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా గ్రాట్యుటీ 5 సంవత్సరాలు దాటితే ఇవ్వాల్సిందే. సో గ్రాట్యుటీ జీపీఎఫ్ కాకుండా మీకు అదనంగా వచ్చేది కమ్యూటేషన్ పెన్షన్ అంతేనా? లేదు సార్, అదనంగా ఇచ్చేది ఏం లేదు. మాకు మొత్తం మాకు రావాల్సిందే తప్ప మరొకటి కాదు కదా. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు కదా, ఇంతమంది చనిపోతున్నా కానీ కనీసం కనికరం లేకపోతే ఎట్లా?
భూని మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి ఇవాళ ఇవ్వాల్సి వస్తే ఇవాళ పోనీ ఇంకో సంవత్సరం అవుతుంది సార్, వీళ్ళు ఇస్తారా? గ్యారంటీ ఏమన్నా ఉందా చెప్పండి నాకు. గ్యారంటీ లేదు కదా. ఓకే, ఇప్పుడు పార్షియల్ గా రిలీజ్ చేస్తున్నట్టున్నారు కదా ఒక జీపీఎఫ్ కొంత గ్రాట్యుటీ సార్. ప్రభుత్వం మీద ఒకప్పుడు నమ్మకం ఉంది బాగా, ఆ నమ్మకాన్ని రోజు రోజుకు తగ్గిపోతుంది తప్ప అది నమ్మకం లేకుండా పోతున్నది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మాకేం తేడా కనపడటం లేదనిపిస్తుంది. అది అది మీరు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు 700 కోట్లు నెలకు రిలీజ్ చేస్తున్నారు కదా, ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంలో కూడా సార్? ఇప్పుడు 23 కంటే ముందు వాళ్లకు ఏరియస్ పేరుతోటి ఆ పేరుతోటి ఈ పేరుతోటి వాళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేస్తుంది. సరెండర్ లీవులు ఉన్నాయని, ఆ లీవులు ఉన్నాయని, ఈ లీవులు అని ఇస్తుంది. 23 ముందు వాళ్ళకి ఇస్తుంది, ఆ తర్వాత వాళ్ళకు ఇలానే రావాలి. ఇప్పుడు 24 రిటైర్ అయిన వాడికి రాదు. ఎవరో మంత్రులు ఇంతుల్లో ఎవరో రికమెండేషన్ చేసిన వాళ్ళకి వస్తున్నాయి. రకరకాల అలిగేషన్స్ తోటి వస్తున్నాయి, బయటకు వస్తున్నాయి, కానీ అసలు వాళ్ళకి రావడం లేదు. ఆ బాధ ఉన్నది కదా, దాన్ని ఎవరు చూడాలి? సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే 700 crores కాకుండా 2000 crores ఒక 3 నెలల పాటు ఇచ్చారనుకోండి, అవును, సగం ప్రాబ్లం సెట్ అవుద్దా? 6000 కోట్లు అట్లా వస్తే అయిపోతాయి సార్. ఇప్పుడు దాదాపు 1000 కోట్లు ఏమని మేము ఇవాళ కాదు 700 కోట్లు ఇచ్చినాడే మేము చెప్పినాం. నెలకు 1000 కోట్లు ఇచ్చినాం అనుకో, 2-3 నెలల్లో క్లియర్ అయిపోతాయి. 2-3 నెలలు ఎట్లా క్లియర్ అవుతాయి? మొత్తం ఆల్రెడీ పెండింగ్ 10,000 కోట్లు ఉన్నాయి కదా. కొత్తవాడికి ఎట్లుంటది అంటే 2-3 నెలలు ఆగుదామని ఆలోచన ఉంటది, కానీ పాతవాడికి ఉండదు ఆలోచన. 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? 2-3 నెలల్లో ఎట్లా క్లియర్ అవుద్ది? కావు సార్ అవి. ఎందుకు కావంటే వీళ్ళు ఒకేసారి అమౌంట్ 10,000 కోట్లుగా ఉన్నది, ఆ 10,000 కోట్లు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇన్ని అప్పులు తెస్తారు కదా, బోర్డు అప్పులు తెచ్చారు కదా, ఇప్పుడు 100 కోట్ల అప్పులు తెచ్చారు. మరి ఇది ఒక అప్పులాగా తీసుకొచ్చి ఇచ్చి అయిపోద్ది కదా. వీళ్ళందరినీ సంతోషపెట్టే అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వానికి. పెన్షనర్స్ మన సలహా చెప్పాల్సిందే. మేము మా సలహా అయితే ఇన్ని అప్పులు చేసినప్పుడు ఇదొక అప్పు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు 1000 మందిని మనం కాపాడిన పేరు వస్తుంది కదా, లేకుంటే రాదు కదా. ఓకే, ఇప్పుడు ఒకటి హెల్త్ కార్డు మీకు అర్జెంట్ కావాల్సింది నాకైతే అనిపించింది హెల్త్ కార్డు. హెల్త్ కార్డు కంపల్సరీ. హెల్త్ కార్డు అనేది తర్వాత వీళ్ళకి రావాల్సిన అమాల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావాల్సినవి. ఈ రెండోది. మూడోది పిఆర్సీ. పిఆర్సీ విషయంలో కూడా పోనీ పిఆర్సీకి ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినాం కదా సార్, పోనీ మేము ఇంకెన్ని రోజులు ఆగిస్తారు అది చెప్పండి, డెడ్ లైన్ చెప్పండి. రాదు అంటే రాదంటే ఎట్లా కొట్టి ఇప్పుడు కొన్ని కోట్ల 1000 కోట్ల రూపాయలు పెట్టేసి అనేక పథకాలు తీసుకొస్తున్నారు. ఈ అనేక పథకాలు తీసుకొస్తున్నారు, మేము వ్యతిరేకం కాదు కదా, మేము కూడా ప్రజలమే కదా, మేము కూడా దాంట్లో భాగస్వాములే కదా, మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాం కదా, మేము కూడా పన్నులు కడుతున్నాం కదా. మేము ప్రజలని ఎందుకు అనుకోవడం లేదు ఈ ప్రభుత్వం? ఓకే ఓకే. సో దామోదర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు పిఆర్టీ నుంచి. దామోదర్ రెడ్డి గారు. భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. సో జేఏసీ ఇప్పుడు నల్ల బ్యాడ్జీలు అంది, తర్వాత May 14 తర్వాత మరొకసారి సమావేశం అన్నారు. సో ఏం చేయబోతున్నారు అంటే మీరు కూడా జేఏసీలో పార్ట్ ఆఫ్ ది 206 సంఘాల్లో మీరు కూడా కీలక సంఘం కదా పిఆర్టీయు. థ్యాంక్ యూ సార్. భరత్ గారికి నమస్కారం, పాల్గొంటున్నటువంటి ఎమ్మెల్సీ గారికి మరియు జేఏసీ నాయకత్వానికి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఒక మంచి అంశాన్ని ఈ రోజు జీ న్యూస్ తీసుకున్నందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా భరత్ గారు ఈ రోజు మాట్లాడిన అంశాలు అప్పటి నుండి లైవ్ లో చూస్తా ఉన్నాం. మరి పిఆర్సీ ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా అని మీరు మాట్లాడడం కొంత మేము బాధపడ్డాం సార్. కానీ మీరు జెన్యున్ గా బయట డిస్కషన్స్ అనేది ఏం జరుగుతున్నాయో మాట్లాడడం జరిగింది. కానీ గత కేసీఆర్ ఇచ్చే పరిస్థితి లేదు, ఆదాయం పెరగట్లేదు సార్. అఫ్ కోర్స్. అయితే ఈ పిఆర్సీ విషయానికి వచ్చినట్టయితే ఏ ప్రభుత్వం అయినా అదే రకమైన ధోరణి వ్యవహరిస్తారు సార్. గతంలో చూడండి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా మొదటి పిఆర్సీ, తెలంగాణ మొదటి పిఆర్సీ ఇచ్చిన సందర్భంలో కూడా పిఆర్సీ అదెక్కడది పే రివిజన్ కమిషన్ కాదు, పే రివైజ్డ్ కమిటీ అని కూడా ఆయన డిస్కస్ చేస్తే అదే
కేసీఆర్ గారి చేత నిండు అసెంబ్లీలో మరి సంఘ నాయకత్వాల పేర్లు చెప్పి ఇప్పటిదాకా మాట్లాడిన శ్రీపాల్ రెడ్డి గారు తదితరుల పేర్లు చెప్పి 30% ప్రకటన జరిగింది సార్. ఇది చరిత్ర. తప్పకుండా పిఆర్సీని సాధించే దిశగా ఈరోజు జేఏసీ నాయకత్వం కూడా పూనుకుంటుంది సార్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, పర్సెంటేజ్ విషయంలో, బార్గెనింగ్ విషయంలో కొంత చర్చ జరుగుతుండొచ్చు, కానీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ తీసుకోవాల్సిందే సార్. ఈరోజు జూన్ 2 అనేది మరి ఒక గడువు పెట్టడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తప్పకుండా పిఆర్సీ ప్రకటన చేయాలని ఈరోజు జేఏసీ నాయకత్వం మరి దాని పేరు మీదుగా మరి ఈ రోజు కార్యాచరణ ప్రకటన చేయడం జరిగింది. అందుకే కింది స్థాయిలో ఒక 2 అంశాలను, ఒక 2 కార్యాచరణను ప్రధానంగా 34 మండలాలు కావచ్చు, 33 జిల్లా కేంద్రాలలో మొదటిగా నల్ల బ్యాడ్జీలు ధరించి మా నిరసనను లంచ్ సెషన్ లో డెమాన్స్ట్రేషన్ ప్రదర్శించి మరి అక్కడ ఉన్న ఎంఆర్ఓలకు, ఆర్డీఓలకు, జిల్లా కలెక్టర్లకు మొదటగా వినతి పత్రాలు ఇవ్వాలని మొదట మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తదుపరి జిల్లా కేంద్రాలలో మే 5వ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో మరి పెద్ద ఎత్తున సామూహిక నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం సార్. దానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వానికి ఎందుకు ఈ నిర్ణయం తీసుకునేది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్రధానంగా 31/3/2026 వరకు ఈ పిఆర్సీ కమిషన్ గడువు ముగిసింది సార్. యాక్చువల్ ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చి 3 సార్లు పెంచింది. ఎప్పుడైంది గడువు? 31/3/2026 వరకు. కాబట్టి ఈ రోజు సమావేశం తీసుకుని అది దాన్ని 6 నెలలు ఎక్స్టెన్షన్ చేశారు. బట్ పిఆర్సీ ఎప్పటి నుంచి చేయలేదు. అది పిఆర్సీ డ్యూ ఎప్పటి నుంచి ఉంది మీకు? డ్యూ అనేది 1/7/2023 నుంచి మాకు రావాల్సింది. అంటే 23 అంటే ఎప్పుడు కూడా నోషనల్ కింద చూపించి లెక్క చూపించి నోషనల్ కింద చాలా నష్టపోతాం. సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు కదా నోషనల్ ఇంక్రిమెంట్. అది 1/7/2023 నుండి అక్టోబర్ 2, 2023 వరకు నోషనల్ నష్టపోతాం సార్ మేము. కానీ అక్టోబర్ 2, 2023 నుండి పిఆర్సీ కమిషన్ వేసి 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చింది. సో ఎప్పటి నుండి అయితే కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ పొందుతున్నామో దాని నుంచి మానిటర్ బెనిఫిట్ పొందాలి.